కరీంనగర్ నగరవాసులకు తాగునీటి ఇబ్బంది తప్పేలా లేదు. జులై కేంద్రానికి సమీపాన జలాశయం ఉన్న సరిపడే నీరు మాత్రం సరఫరా చేయడం లేదు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావుల్ సైతం నగర ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారంటే వేసవిలో నగర ప్రజలు నీటితో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ మండు ఏసవిలోనూ నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీరు సరఫరా అయ్యేది. అందులోనూ ముందస్తుగానే ఇంజనీరింగ్ విభాగం సమ్మర్ ప్లాన్ సిద్ధం చేసేది. తాజాగా ఇదే అంశంపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం అందిస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. లోయర్ మానేర్ డ్యాంలో రోజురోజుకి నీటి నిల్వలు పడిపోతుండటంతో నీటి సరఫరా గాడి తప్పుతుంది. అధికారుల అలసత్వంతో ముందస్తు సమ్మర్ ప్లాన్ లేకపోవడంతో ఇప్పటికే పలు కాలనీలకు రోజు తప్పించి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. మార్చి నెలాఖరులోనే నీటి సమస్య ఉత్పన్నమైతే మున్ముందు నగరవాసులకు తాగునీటి సమస్య తీవ్రమయ్యేలా కనిపిస్తుంది. జిల్లా కేంద్రంలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. లోయర్ మానేరు డ్యాంలో రోజుకు నీటి నిల్వలు పడిపోతూ ఉండడంతో నీటి సరఫరా గాడి తప్పుతుంది. అధికారులు అలసత్వంతో ముందస్తు ప్లాన్ లేకపోవడంతో ఇప్పటికే పలు కాలనీలకు రోజు తప్పించి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. మార్చి నెలాఖరులోనే నీటి సమస్య ఉత్పన్నమైతే మున్ముందు నగరవాసులు తాగునీటి సమస్యలు తీవ్రమయ్యేలా కనిపిస్తుంది. నగరంలో ప్రస్తుతం కొనసాగిస్తున్న రోజు మంచినీటి సరఫరాకు నగరపాలక అధికారులు మంగళంపాడకు సిద్ధమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నీటి సరఫరా విభాగంలోని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టు కొందరు అధికారులు అంటున్నారు. నగరంలో అధికారిక సమాచారం ప్రకారం సుమారు 62,000 నల్ల కలెక్షన్లు ఉండగా ప్రతిరోజు 60 LMDల నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలోని అంబేద్కర్ నగర్, రాంపూర్, మార్కెట్ ఏరియా పరిధిలో ఈ నెల మొదటి నుంచే రోజు తప్పించి రోజు మంచినీటి సరఫరా చేస్తున్నారు. SR కాలేజ్, కోర్టు పరిధిలోనూ రోజు తప్పించి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. ఆరేపల్లి, సీతారాంపూర్, విద్యానగర్తో పాటు శివారు కాలనీలో నీటి సరఫరాలో తగినంత ప్రెషర్ ఉండటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి తోడు పైపులైన లీకేజీలు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడంతో కిషోర్ నగర్తో పాటు పలు ప్రాంతాల్లో మురుగునీరు వస్తుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రోజు నీటి సరఫరా చేస్తున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఈరోజు ప్రభుత్వం యొక్క ముందు చూపు లేదు. కరీంనగర్ జిల్లాలో మంత్రులకు ముందు చూపు లేదు. కరీంనగర్ ప్రజల మీద ధ్యాస లేదు. ముందు చూపుగా ఇప్పటికైనా మార్చి 30% ముందు చూపుగా హెచ్చరించిన కాబట్టి ఈరోజు లేకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఏమవుతుంది? ఏం చేస్తారు రేపు ప్రభుత్వం? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్లో ఏ రోజు ఒక్క బొట్టు కూడా మనకు ఇబ్బంది రాలే. ఇక్కడ మంత్రులు స్పందించండి. రాను మొత్తం ఈ 3 నెలల లోపల ఇంకా డ్రై అయిపోతాయి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంకా ప్రభుత్వ కళ్ళు తెరిపితే ప్రజలు ఇబ్బంది పడుతుంది. తాగునీరు అయిపోతే ప్రజల పరిస్థితి ఏంది? కరీంనగర్ నగరంలో ఇప్పటికే బూస్టర్లు ఆన్ చేసినాం. బూస్టర్లు మార్చిలో ఎప్పుడు ఆన్ చేయలే. జూలై ఎండింగ్లో బాగా పీక్ ఉంటే గిట్ట ఆన్ చేసినాం. జూలైలో ఇప్పుడు బూస్టర్లు ఆన్ చేసినాం. రేపు పొద్దున బూస్టర్ కూడా అందది. మళ్ళీ బూస్టర్ దించుతాం, మళ్ళీ అయినా అందది. మళ్ళీ పింక్ వాటర్ వస్తాయి, మళ్ళీ డర్టీ వాటర్ వస్తాయి. ఇవన్నీ దరిద్రం మనం చూడాల్సిన అవసరం ఉన్నదా? కాబట్టి వెంటనే తాగునీరు ఇబ్బందులకు LMDని యాజ్ పర్ ద జీవో 885 ప్రకారము 13 TMS నీళ్ళు తగ్గకుండా మెయింటైన్ చేయండి. తద్వారా డైలీ వాటర్తో పాటు ఇక్కడ మత్స్య సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తానికైతే మీ మంత్రులు అలర్ట్ అయ్యి ఈ యొక్క LMDని నింపమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సుమారు 3.3 TMS నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. గత 1 మంత్ నుంచి డైలీ వాటర్ బంద్ అయింది. దినం కూడా బూస్టర్ పంప్స్ ఆన్ చేసి ఈరోజు మురికి మడ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చి నాసు స్టార్ట్ అయింది. నగరంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోజు మంచినీటి సరఫరాకు నగరపాలక అధికారులు మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే నీటి సరఫరా విభాగంలోకి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నగరంలో సుమారు 62,000 నల్ల కలెక్షన్లు ఉండగా ప్రతిరోజు 60 MLD నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు అధికారులు. అంబేద్కర్ నగర్, రాంపూర్, మార్కెట్ ఏరియా పరిధిలోనూ ఈ నెల మొదటి నుంచే రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. ఇక SRR కోర్టు పరిధిలోనూ కూడా రోజు తప్పించి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే ఆరేపల్లి, సీతారాంపూరు, విద్యానగర్లో పాటు శివారు కాలనీలో నీటి సరఫరా లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి తోడు పైప్ లైన్లు లీకేజీలు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడంతో కిసాన్ నగర్తో పాటు పలు ప్రాంతాలలో మరుగునీరు వస్తుందని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రోజు నీటి సరఫరా చేస్తున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఒకటే మంచినీటి పరంగా కరీంనగర్ నగరానికి ఉన్నటువంటి వనరులు ఏ నగరంలో కూడా 25 TMCల వాటర్ బాడీ ఉన్నటువంటి డ్యామ్ లేదు. ప్రభుత్వ
ఉన్నటువంటి పెద్దలు ఒక అనాలోచన దృష్టి కనీసం ఒక 12 టీఎంసీలు ఉంచాలని గత ప్రభుత్వం ఇచ్చింది. 12 టీఎంసీలు కాకపోయినా కూడా కనీసం ఒక 9 టీఎంసీల వాటర్ ఉన్న డ్యామ్లో కంపల్సరీ ఎప్పుడైనా ఉంచాలి. 9 టీఎంసీలకు పైగా వదిలినప్పుడు కిందికి వదలాలని ఆలోచన ప్రణాళిక చేసుకోవాలి. దానికి అనుగుణంగానే వాళ్ళు పైకి వాటర్ తెచ్చుకోవాలి. అడ్వాన్స్ గా వాటర్ తెచ్చుకొని 9 టీఎంసీలు మెయింటైన్ చేసుకుంటూ పైన ఉన్న వాటర్ కనుక కిందికి వదిలితే నగర ప్రజలకు ఇబ్బంది ఉండదు. దాని తర్వాత ఏదో రూరల్ మిషన్ పైన కూడా ఇక్కడ వచ్చిపోతుంది. రూరల్ మిషన్ పైన కూడా ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఆలోచన చేయకపోవడం అనేది దురదృష్టకరం. అది మెయింటైన్ ఒకరేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మంత్రి, ఒకరేమో గతంలో రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు, ఇద్దరు కూడా నగర ప్రజలను మంచినీటికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ కరీంనగర్ నగరంలో లోవర్ మానీ డ్యామ్ ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉంచాలని గతంలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వారు పాటించలేదు. మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ మంత్రి గారు కూడా మరి పాటించడం లేదు. నగర ప్రజలకు డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి అనేది ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 1లో అమృత్ 2లో నిధులు కేటాయించి మరి ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రయత్నం చేసే వాళ్ళు నిధులు కేటాయిస్తే నీళ్లు అందుబాటులో లేకుండా చేసినటువంటి నాయకులు ఎవరు? నగర ప్రజలకు నీళ్లు అందుబాటులో లేకుండా ఎండాకాలం పూట నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో నెట్టిన నాయకులు మరి సమాధానం చెప్పాల్సిందని నగర ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎల్ఎండిలో పట్టణానికి అవసరమైన మేరకు నీటి నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం నగరపాలక సంస్థలో ఆ ఛాయలు అనేవి కనిపించడం లేదు. అయితే ఓవైపు ఎల్ఎండిలో నీటి మట్టం రోజు రోజుకు పడిపోతున్న సమ్మర్ ప్లాన్ పై ఇంజనీరింగ్ విభాగం ఇప్పటి వరకు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాతే మే నెలలో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేశారు. కానీ ఈసారి మాత్రం మార్చి చివరి వారం నుంచే ఈ పరిస్థితి రావడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు రిజర్వాయర్ పంపింగ్ విషయంలో ఇంజనీరింగ్ సమస్య అధికారుల మధ్య సమన్వయం లోపించినట్లతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల నగరపాలక సంస్థలలో విలీనమైన గ్రామాలలో నీటి సరఫరాపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మే నెలలో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేశారు. ఈసారి మాత్రం వేసవిలో మార్చి చివరి నుంచే ఈ పరిస్థితి రావడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు రిజర్వాయర్ల పంపింగ్ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో నీటి సరఫరాపై అధికారుల దృష్టి సారించిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి విషయంలో ప్రత్యేక దృష్టి సారించకపోతే నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ న్యూస్, కరీంనగర్.